నల్గొండ నగరంలోని 10వ డివిజన్ కనకదుర్గ కాలనీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామరావు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, నగరంలో ఎక్కడలేని విధంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని అన్నారు. వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం 3000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ట్రెజరర్ మారం జగదీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుండ్రెడ్డి రామరెడ్డి, మారెడ్డి వెంకటరెడ్డి, కాలనీ అధ్యక్షులు బెల్లి దానయ్య, మాల వెంకటరెడ్డి, కంచరకుంట్ల రఘునాథరెడ్డి, అలుదాస్ వెంకన్న, గోనా కమలాకర్ రావు, గోనా దయాకర్ రావు, ఆలయ అర్చకులు తదితరులు భక్తులు పాల్గొన్నారు. ఆదౌ శ్రీ మహాగణపతి పూజాంచ. కలశారాధనం కరిష్యే. మండపంలో ఉన్నటువంటి వాళ్ళు క్షేమ ధైర్య విజయ. మిగతా వాళ్ళు కూడా మామూలుగా నమస్కారం చేసుకొని చెప్తూ ఉండండి. అందరూ చెప్పాలండి, ఎప్పుడు కూడా నోరు దాచుకోకూడదు, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరి సంకల్పం వాళ్ళే చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చెప్పండి. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాటలు అందరు నమస్కారం చేయండి. అయ్యా నమస్కారం చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్వామికి నమస్కారం చేసి సంకల్పం చెప్పుకుంటూ ఉండండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. చెప్పినప్పుడు అందరూ కూడా ఫస్ట్ 10వ డివిజన్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ కాలనీలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో మనము సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు ఇప్పటికే వచ్చినారు, కూడా ఇంకా కూడా వస్తూనే ఉంటారు. మేము నల్గొండ పట్టణంలో సీతారామ ఆలయంలో తర్వాత ఈ పట్టణం మొత్తంలో కూడా మేము కనకదుర్గ కాలనీలో మేమందరము ఘనంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా ఇలా జరుపుతూ ఉన్నాము. దాదాపుగా 2 నుంచి 3,000 మందికి అన్నప్రసాదం కూడా మేము ఏర్పాట్లు గావించడం చేస్తున్నాము. ఈరోజు చాలా అభినందనీయము. మా కాలనీ సభ్యులే అయితేంది, మా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ, మా దేవాలయ కమిటీ సభ్యులు కానీ అందరం సమిష్టిగా మేము కలిసి పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. నేను ఆలయ కమిటీ సెక్రటరీగా మా అందరికీ కూడా వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా మేము వారికి మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా 10వ డివిజన్ నల్గొండ నగర పాలక సంస్థలో 10వ డివిజన్ అయినటువంటి ఈ కనకదుర్గ కాలనీలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో మరి మేము దాదాపు 10 సంవత్సరాల నుండి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుపుతున్నాం. అందులో భాగంగానే మరి ప్రతి సంవత్సరానికి ఇంకా పెరుగుతూ పోతూ ఉంది. పట్టణ విస్తీర్ణం పెరిగింది కాబట్టి భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతా ఉంది. పెరిగినటువంటి భక్తులకు సరిపోయే విధంగా మేము ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి దాతలు కూడా సహకరిస్తున్నారు. దాదాపు ఒక 3,000 మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. మరి మొదట్లో మొదలు పెట్టినప్పుడు 500-600 మందికి ఉన్నటువంటిది ఈ రోజు దాదాపు ఒక 3,000 మంది భక్తులు మరి సందర్శించేటువంటి పరిస్థితి ఉన్నది. బాగా అభివృద్ధి చెందింది. ఇందుకు అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, మన మిత్రులు అందరూ మరి ఇక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహకరించి చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి మన సనాతన ధర్మ సంప్రదాయాన్ని కాపాడటానికి కూడా ఇది ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్ తరాలకు శ్రీరామనవమి ఉత్సవాలను మనం ఎంత ఘనంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఇది ఉంటుందని భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. సహకరించిన మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, సీతారామ కళ్యాణ ఉత్సవానికి వచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు. మరి మనం అందరం కలిసి ఉమ్మడిగా దేశ కళ్యాణం కొరకు మనం అందరం ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దాదాపు ఇది నాకు తెలిసినంత వరకు ఒక 5 సంవత్సరాల నుంచి అద్భుతంగా అత్యంత వైభవంగా నడుపుకుంటున్నాం. మరి దాదాపు 3,000 మందికి అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. ఆలయ కమిటీ కానీ, గుడి కమిటీ అందరూ ఉమ్మడిగా జరుపుకోవట్టుగానే ఇది ముందుకు పోతూ ఉంటుంది. అందరం కలిసి మెలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
భక్తులు ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతూ ఉంటున్నారు. ఇదే విధంగా ఉత్సవాన్ని జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే ఇంకా అద్భుతంగా చేయడానికి జరుగుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాం. జరిగింది. దాని తర్వాత ఈ కాలంలో 25 సంవత్సరాల నుంచి కనకదుర్గ మన అభయాంజనేయ స్వామి టెంపుల్ కట్టుకొని మేము చిన్నగా క్రమేణా చాలా అభివృద్ధి చేసి ఈ 10 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి కళ్యాణము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. చాలా ప్రాధాన్యత. నల్లగొండలో ఇది 2వదిగా మేము చాలా గర్వంగా మేము చేసుకుంటున్నాము. చాలా అందరికీ పేరున నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ